ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవాది దేవునికి స్తోత్రాలు. మరి యొక్క ఆరాధనా దినంలో సజీవులుగా ప్రవేశపెట్టి ఆయనను ఆరాధించే భాగ్యాన్ని మనకు దయచేసిన దేవునికి వందనాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పతాక జన రక్షక పతాక జన రక్షక, పతిత పవన నామక, సన్నుతింతు మో ప్రభు సదమాల మాగు భక్తితో, సన్నుతింతు మో ప్రభు సదమాల మాగు భక్తితో, కన్న తండ్రి గావుమా కన్న తండ్రి గావుమా, కలుషములేడ బాపుమా, సన్నుతింతు మో ప్రభు సదమాల మాగు భక్తితో. హల్లెలూయా. ఈ కీర్తన దగ్గర 60 సంవత్సరాల క్రితంది. సన్నుతింతు మో ప్రభు అంటూ భక్తుడు తన పాపాలని ఒప్పుకుంటూ కన్న తండ్రిని కొలుస్తున్న కీర్తన ఇది. కలుషములు బాపిడివాడా, నిన్ను సన్నతిస్తాను. సదమల మగు భక్తితో, ప్రీతికరమైన భక్తితో, నీతి సూర్యుడవు నీవని, జ్యోతి రత్నము నీ రాజ్యమని, పాతకంతో నిండిన మనుషులను రక్షించిన పతిత పావనమూర్తి నీవని స్తుతిస్తాను, సన్నతిస్తాను అంటున్నాడు. ఈ కీర్తన ద్వారా ప్రభువుని స్తుతించండి. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలా అద్భుతమైన మాటలు మనం చదివి ఉన్నాం. మన మార్గమును, మన పరిస్థితులను దేవునికి అప్పగించినప్పుడే ఆయన మన కార్యములను నెరవేరుస్తాడు. మనమైతే మన మార్గాలను, పనులను మనుషులకు అప్పగిస్తాం. మీరు చేసి పెట్టండి, మీ మీదే బాధ్యత పెట్టాను, మీ మీదే నమ్మకం పెట్టుకున్నాను, మీరైతేనే చేయగలరు, మీ పని కోసమే ఎదురు చూస్తున్నానని మనుషులకు మన పనులను, మార్గాలను అప్పగిస్తాం. అయితే దేవుడు చేయకపోతే మనుషులు ఏమీ చేయలేరు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని బైబిల్ చెప్తుంది. మనము మన మార్గాలు, ఆలోచనలు, పనులు అన్నీ దేవునికి అప్పగించేవారిగా ఉండాలి. మన జీవితం అంతా దేవునికి అప్పగించినప్పుడు ఈ విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి చేరి మన మార్గాలను, మన తలంపులను ప్రభు చేతిలో పెట్టినప్పుడు మనకి ఉన్న అపవాది శోధనల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. ప్రతి ఆటంకం నుండి తప్పించి మన కార్యాలను నెరవేరుస్తాడు. ఆయనను ఆశ్రయించేవారిగా మనం ఉన్నామా? మరి ప్రతి విషయంలో, అది నీ శత్రువైనా సరే, దేవుని సన్నిధిని ఆశ్రయించి చూడండి. దావీదు గొల్యాతు వద్దకు వెళ్లే ముందు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని చేతికి సమస్తాన్ని అప్పగించాడు. బలాఢ్యుడైన గొల్యాతు ఎక్కడ, బాలుడైన దావీదు ఎక్కడ? దేవుణ్ణి ఆశ్రయించినందుకే దేవుడు అద్భుతంగా అతడికి విజయాన్ని ఇచ్చాడు. సోమవారం నుండి శనివారం వరకు మన ముందుంది. మరి ఒక ఆరాధన దినంలో ప్రవేశించే వరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో, ఎలాంటి శ్రమల్లో, ఎలాంటి మార్గాల్లో, ఏ రోజు ఏమవుతామో తెలియని బ్రతుకులు మనవి. మన దేవుని చెంతకు చేరి ఆయన చేతికి మనం మన జీవితాలను అప్పగిద్దాం, మన రోజులను అప్పగిద్దాం, మన పనులను అప్పగిద్దాం, ఆయనను ఆశ్రయించి సేవిద్దాం, ఆయనను నమ్ముకుందాం. అప్పుడు మన కార్యాలను నెరవేర్చే దేవుడు మనకు సహాయమై, మనకు దుర్గమై ఉంటాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన: నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరిచి నీ సన్నిధానమును చేర్చండి. ఈ దిన ఆశీర్వాదాలు, విశ్రాంతి దినపు దీవెనలు వారికి దయచేయండి. నిన్ను ఆశ్రయించినప్పుడే కార్యములు నెరవేరుతాయని
నిన్ను ఆశ్రయించినప్పుడే మా పనులు తేలికవుతాయని నీ మాటల ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రాలు. మా ప్రతి పనిలోనూ విజయాన్ని దయచేయండి. మా ప్రియులను ఆశీర్వించమని అడుగుచు, ఈ మాటలను దీవించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.